సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఎస్ఎస్సి కోంబో ప్యాక్ పేరిట ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ మరియు హవాల్దార్ మరియు జీడీ ఉద్యోగాలకు అన్నిటికీ కూడా ఒకే రకమైన కోంబో ప్యాక్ని అయితే అందిస్తున్నామండి. 100% సిలబస్ ప్రకారం అన్ని క్లాసెస్ ఉంటాయి. 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అయితే చెప్తారండి. పర్సనల్ గైడెన్స్ కూడా అందచేయడం జరుగుతుంది. 6 months వ్యాలిడిటీతో కేవలం 799 రూపాయలకే ఫుల్ కోర్స్ అందజేస్తున్నామండి. 6 months వ్యాలిడిటీ. ఇందులో ఫ్రీ టెస్ట్ అండ్ పీడిఎఫ్లు కూడా అందజేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఎస్ఎస్సి నుంచి భారీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలా రోజులు చాలా డిలేస్ తర్వాత మరి ఎస్ఎస్సి జీడీ ఫలితాలను మరి ఎస్ఎస్సి బోర్డు వారు అధికారికంగా విడుదల చేయడం జరిగింది. మరి మన తెలుగు స్టేట్స్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారికి కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని వచ్చాయి, ఎన్ని మార్కులకు మరి ఫిజికల్ టెస్ట్కి వీరు ఎలిజిబుల్ అయ్యారు అనే వివరాలు అయితే చూద్దామండి. ఇంకొక ముఖ్యమైన అప్డేట్, ఈ నోటిఫికేషన్లో ఎవరైతే డిస్క్వాలిఫై అయ్యారో అంటే క్వాలిఫై అవ్వలేదో ఎవ్వరు కూడా మరి నిరుత్సాహపడకండి. ఓకేనా, మీ ప్రిపరేషన్ కొనసాగించండి. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి ఆగస్ట్ 27వ తారీఖు, నెక్స్ట్ మంత్ 27వ తారీఖే ఉందండి. భారీ పోస్టులు ఉన్నాయి అందులో. ఓకేనా, అందరు కూడా గమనించాలి. ఎవ్వరు కూడా నిరుత్సాహపడద్దు, మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉండండి. మీరు కనుక సీరియస్ ఆస్పిరెంట్స్ అయి ఉండి ఈసారి క్వాలిఫై కాకపోయినా నెక్స్ట్ సార్ అయినా క్వాలిఫై అవ్వాలి, ఈ రోజు నుంచే మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తామంటే తప్పకుండా మన యాప్లో కోర్స్ ఉందండి, తీసుకోండి. తక్కువ కాస్ట్కే ఉంది. ముందు డెమో చూడండి, మీకు నచ్చితేనే వెంటనే కోర్స్ పర్చేజ్ చేయండి. ఓకేనా, యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. గైస్, ఇది అఫీషియల్ వెబ్ నోట్ అండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానిస్టేబుల్ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ ఆల్ ఫోర్సెస్ అండి. ఓకేనా, సిఏపిఎఫ్ కావచ్చు, ఎస్ఎస్ఎఫ్ కావచ్చు, అస్సాం రైఫిల్స్ అన్నిటి గురించి కూడా ఇందులో ఉంటాయండి. మరి సో చాలా రకాల ఉద్యోగాలకు సంబంధించినవిగా మనమైతే చెప్పుకోవచ్చు. సో ఇక చూడండి ఫ్రెండ్స్, యాజ్ పర్ పారా 2.4 ద నోటీస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ద ఫాలోయింగ్ మినిమం కట్ ఆఫ్ మార్క్స్ వితౌట్ యాడింగ్ అ బోనస్ మార్క్స్ ఆఫ్ టు ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్స్. అంటే ఎన్సీసీ వాళ్ళకి ఇంకా మార్క్స్ అయితే యాడ్ చేయలేదట అండి. ఇది ప్రిలిమ్సే కాబట్టి నెక్స్ట్ మనకు ఇంకొకటి ఈవెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి దాంట్లో యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అన్రిజర్వ్ 30%, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 25%, అదర్ కేటగిరీస్ 20%, ఎస్సీ ఎస్టీ ఈఎస్ఎం. ఓకేనా, ఈ మార్క్స్ వస్తేనే, ఓకే, మీరు కిలో చూసుకున్నప్పుడు ఈ మార్క్స్ వస్తేనే సో మీరైతే మెరిట్ లిస్ట్లో ఉందో చూసుకోండి. దీనికంటే తక్కువ వచ్చాయనుకోండి, సో మీరు డిస్క్వాలిఫై అయినట్లే. మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ అయితే మనం చూద్దాం. ఓవరాల్ కట్ ఆఫ్ చూద్దామండి. ముందుగా ఎస్ఎస్ఎఫ్ అండి. ఓకేనా, ఎస్ఎస్ఎఫ్ ఎస్సీ కేటగిరీలో మరి 138 మార్కుల వరకు వచ్చాయండి. ఎస్టీ వారికి 130, ఓబీసీ వారికి 144, ఈడబ్ల్యూఎస్ వారికి 143, అన్రిజర్వ్ వారికి 145, ఈఎస్ఎం వారికి 62 మార్కుల వరకే రావడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ అగైన్స్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ వైజ్ వేకెన్సీస్ ఫోర్సెస్ అంటూ ఇక్కడైతే ఇచ్చారు. సో వేకెన్సీస్ ఆల్రెడీ మనకు పెంచిన విషయం అయితే తెలిసిందే. ఇవి కాదు కానీ మనం కట్ ఆఫ్ మార్క్స్ చూద్దాం క్లియర్గా. సో ఇక చూడండి ఫ్రెండ్స్, కట్ ఆఫ్ డీటెయిల్స్ ఆఫ్ ఫీమేల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ అగైనెస్ట్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ వైజ్ అంటూ మనకి ఇచ్చారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చూడండి ఫ్రెండ్స్, 77.20 ఈడబ్ల్యూఎస్ వారికి, ఓబీసీ వారికి 91, ఎస్సీ వారికి 82, ఎస్టీ వారికి 82, అన్రిజర్వ్ వారికి 92, ఈడబ్ల్యూఎస్ వారికి 42 అండి, 42 మాత్రమే. ఓకేనా, నెక్స్ట్ ఓబీసీ అభ్యర్థులకు 85. నేను ఆల్రెడీ కట్ ఆఫ్ వీడియో చేశానండి. మన కట్ ఆఫ్కి ఆల్మోస్ట్ దగ్గరగా ఉండడం అయితే మనం చూడవచ్చు. ఆల్రెడీ అనలైజ్ చేసి కట్ ఆఫ్ మార్క్స్ అయితే మీకు ఎక్స్పెక్టెడ్ అయితే ఇచ్చాను, సేమ్ అక్కడే ఉందండి. ఓకేనా, మరి అన్రిజర్వ్ 86 అండి, యూఆర్ ఎస్టీ 37, సో అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళిపోయింది. సో ఇక్కడ వరకు అండి. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ అన్రిజర్వ్ 86 వరకు అయితే రావడం జరిగింది. అత్యల్పంగా ఎస్టీ అభ్యర్థులకు 65 మార్కులకే రావడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ వారికి చూడండి ఫ్రెండ్స్, జస్ట్ 42.78 మాత్రమే. ఈ మార్క్స్ కంటే ఎవరికైతే ఎక్కువ వచ్చాయో వారంతా కూడా ఈ మార్కులు ప్లస్ ఎక్కువ వచ్చిన మార్కులు వారంతా కూడా మరి ఈవెంట్స్కి అయితే క్వాలిఫై అయినట్లుగా మనమైతే గుర్తుంచుకోవాలి. అది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకండి. మరి మన తెలంగాణది కనుక చూసినట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. తెలంగాణ చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40.20 చూడండి, తక్కువ ఉంది.
అండ్ ఓబీసీ అభ్యర్థులకు 79, ఎస్టీ వారికి 67, ఎస్టీ వారికి 99, అన్రిజర్వ్ వారికి 82, ఈడబ్ల్యూఎస్ వారికి 43, ఈడబ్ల్యూఎస్ నక్సల్, అది కూడా నక్సల్ ఏరియా. నెక్స్ట్ ఓబీసీ నక్సల్ ఏరియా 58, చాలా తక్కువగా ఉంది ఇది. ఓకేనా, తక్కువగా ఉండడం అయితే మనము చూడవచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే మనకు కట్ ఆఫ్ మార్క్స్లను అయితే ప్రకటించడం జరిగింది. సో మీరు ఏ లిస్ట్లో ఉన్నారో ఏంటి అనేది అయితే మీరు గుర్తుంచుకోండి. అది ఫీమేల్ అండి. ఇప్పుడు మనము మేల్ క్యాండిడేట్స్ అయితే మనం ఇక్కడ చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ జనరల్ మార్క్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ఈఎస్ఎం 32 అండ్ ఈడబ్ల్యూఎస్ 67, ఓబీసీ 86, ఎస్సీ 76, ఎస్టీ 75, అన్రిజర్వ్ 84, ఈఎస్ఎం నక్సల్ ఏరియా 32, ఈడబ్ల్యూఎస్ నక్సల్ ఏరియా 40. ఓకేనా, గుర్తుంచుకోవాలి అందరూ కూడా. ఇవి మరి తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినవిగా మనమైతే గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా అన్ని స్టేట్స్వి మనం ఏదైతే చెప్పామో ఆల్మోస్ట్ అక్కడే ఉందండి కట్ ఆఫ్. ఏమంత ఎక్కువకైతే వెళ్ళలేదు అన్నట్లుగానే మనమైతే గుర్తుంచుకోవాలి. కట్ ఆఫ్ అయితే ఏమి ఎక్కువ లేదు. సో ఒకసారి మీ లాగిన్లో కూడా లాగిన్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్, మీకైతే డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేట్ అయ్యి ఉంటాయి. ఓకే, సో గైస్ మనకి క్వాలిఫైడ్ లిస్ట్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. లిస్ట్ ఆఫ్ ఫీమేల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఫర్ పీటీఆర్ పిఎస్టీ ఇన్ రోల్ నెంబర్తో సహా, పేర్లతో సహా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. దీనిలో మీ పేరు ఉందో లేదో చూడండి ఫ్రెండ్స్. ఒకసారి పేరు చూసుకొని మీ పేరు కనుక ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్ అండి. అండ్ ఎవరైతే డిస్క్వాలిఫై అయ్యారో సో దయచేసి ఎవ్వరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ ఆగస్టు 27న మరో భారీ జీడీ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. సో కొంచెం కష్టపడండి. ఈసారి 100% మీకైతే జాబ్ అయితే వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. మీకు క్లాసులు ఉంటాయి, ఆన్లైన్ క్లాసెస్, మీరు ఏ టైంలో అయినా కూడా వినొచ్చు. ఓకే, రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. నెక్స్ట్ పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో అయితే ఉంటుంది. ఓకేనా గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన అప్డేట్. ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.